తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సత్కారం చేశారు. కోస్తా ఆంధ్రారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు గెలిచిన ఎమ్మెల్యేల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే నల్లమిల్లి కావడంతో కోస్తా ఆంధ్రారెడ్డి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా శాసనసభకి నేను ఎన్నికైన సందర్భంగా ఇక్కడ గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు ఉన్న దాదాపు 100 నియోజకవర్గాల్లో ఏకైక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడిగా నేను ఉండడం మీరందరూ ఇవాళ గౌరవించడానికి ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఇక్కడ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి త్రినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య సేవలు అందించడం, వైద్య సలహాలు అందించడంలో ముఖ్యంగా వారి ముందంజలో ఉండి సమాజంలో ఎవరైతే నీతి బాధలు అనుభవిస్తూ ఉన్నారో వారికి ఉపశమనం కలిగించడంలో భాగంగా ప్రధానంగా ఈ వైద్య సేవలు అందించడం అనే కార్యక్రమాన్ని తీసుకొని వారి ముందుకెళ్ళడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఏ వ్యవస్థలో అయినా వ్యవస్థ ప్రధానం. ఈరోజు వనపర్తి శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కోస్తా ఆంధ్ర రెడ్డి అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి కర్రి త్రినాథ్ రెడ్డి గారికి, ఆయన సహోదరులు, మిత్రులు రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. మా రాయలసీమలో ఒక 50 సంవత్సరాల చరిత్ర గల నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎటువంటివో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే లక్షణాలు. అందులో ఎటువంటి సందేహం లేదు. కారణం ఒకటి, కార్యకర్తల కోసము, తను అనుకున్న సిద్ధాంతాల కోసము పట్టుదల వదలని నాయకుడు.